హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కొత్త పింఛన్లకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అదిరిపే శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. ఒక రకంగా బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. సో అప్డేట్ ఏంటనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 5,600 కొత్త పింఛన్లు విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ 5,600 కొత్త పింఛన్లు ఎవరికి విడుదల చేయబోతున్నారు, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనేటువంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కొత్త పింఛన్లకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాకు 200 కొత్త పింఛన్లు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం. రీసెంట్గా కలెక్టర్ల సదస్సులో ఒక ప్రస్తావన రావడం జరిగిందండి. సో బాధితులకు న్యాయం జరగడం లేదని ఆ సమావేశంలో అయితే ఒక ప్రస్తావన రావడం జరిగింది. సో ఆ ప్రస్తావన రావడంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించడం జరిగిందండి. ఒక్కొక్క జిల్లాకు 200 కొత్త పింఛన్లు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 5,600 కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ఈ 5,600 పింఛన్లు అదేవిధంగా జిల్లాకు 200 పింఛన్లు ఎవరికి ఇవ్వబోతున్నారు అనేటువంటి సమాచారం కనుక వచ్చినట్లయితే, సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మరియు క్యాన్సర్ రోగులకు, దివ్యాంగులకు ఈ 200 పింఛన్లు అనేవి విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ఈ 3 కేటగిరీ లబ్ధిదారులకు మాత్రమే ఈ పింఛన్లు పొందేందుకు అర్హులు అంటే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఒక్కొక్క జిల్లాకు సంబంధించి 200 కొత్త పింఛన్లు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 5,600 కొత్త పింఛన్లకు సంబంధించి సమాచారం అయితే రావడం జరిగింది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ పింఛన్లు మీరు పొందాలనుకుంటే ఖచ్చితంగా మీ దగ్గర ఆధార్ కార్డ్ మరియు రేషన్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, సదరం సర్టిఫికేట్ మరియు మెడికల్ సర్టిఫికేట్, సో ఇవన్నీ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుందంటే సమాచారం అండి. మీకు సదరం సర్టిఫికేట్ ఉంటేనే దివ్యాంగ పెన్షన్ రావడం జరుగుతుంది అంతే సమాచారం. అందులోని పర్సంటేజ్ని బేస్ చేసుకునే మీకు ఈ పింఛన్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అంతే సమాచారం అండి. అదేవిధంగా మెడికల్ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మరియు క్యాన్సర్ రోగులకు పింఛన్ అనేవి మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సదరం సర్టిఫికేట్లో 40% కంటే ఎక్కువ వైకల్యం కనుక ఉన్నట్లయితే అప్పుడే మీకు 6,000 రూపాయల పెన్షన్ పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. క్యాన్సర్ రోగులకు మెడికల్ సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే నెలకి 10,000 రూపాయల పెన్షన్ అనేది ఇవ్వబోతున్నట్లయితే సమాచారం. మరియు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, మంచానికే పరిమితమైన వారికి 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లు విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం. ముందుగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మరియు క్యాన్సర్ రోగులకు, దివ్యాంగులకు మాత్రమే అవకాశం కల్పించుతున్నట్లయితే సమాచారం అండి. రాబోయే రోజుల్లో 50 ఏళ్ల పింఛన్లు అనేవి కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. ప్రస్తుతానికి ఈ కేటగిరీ పింఛన్లు విడుదల చేసిన తర్వాత అవి విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ కలిసి ఎవరికి పింఛన్లు పంపిణీ చేయాలి, ఎవరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో పూర్తి వెసులుబాటు జిల్లా కలెక్టర్కి, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రికి కల్పించినట్లయితే సమాచారం అండి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా జిల్లాకు 200 కొత్త పింఛన్లు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 5,600 కొత్త పింఛన్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.